దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మరియు స్టేక్ హోల్డర్లందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ యూజర్ వెరిఫికేషన్ ప్రాసెస్ వెనుక అసలు ఏ వ్యూహం దాగుందో డీకోడ్ చేయబోతున్నాం. ఇదేదో రొటీన్ అప్డేట్ కాదండోయ్, ప్రాజెక్ట్ భవిష్యత్తునే శాసించే అత్యంత కీలకమైన పునాది. సరే, ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్కెట్లో అందరూ మాట్లాడుకుంటున్న ఆ అతిపెద్ద సమస్య గురించి చర్చిద్దాం. ప్రాజెక్ట్ చైర్మన్ కేవీ గారు కూడా స్వయంగా ప్రస్తావించారు కదా, అసలు వెరిఫికేషన్ ఎందుకు ఇంత నెమ్మదిగా జరుగుతోంది అని. ఈ ప్రశ్న కమ్యూనిటీలో మార్మోగిపోతోంది. ఈ జాప్యం చూస్తే ఎవరికైనా అసహనం రావడం చాలా సహజం. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్గా మనం ఆలోచించాల్సిందేమిటంటే, అసలు దీని వెనుకున్న బలమైన కారణమేంటి? సరే, ఈ రోజు మనం కవర్ చేయబోయే అంశాలు ఇవే. మొదటిది, వెరిఫికేషన్ జాప్యం ఎందుకు జరుగుతోంది. రెండవది, రెగ్యులేటరీ వాస్తవాలు. మూడవది, కంప్లయన్స్ పునాది. నాలుగవది, ఈ ప్రాసెస్ను ఎలా వేగవంతం చేస్తున్నారు. మరియు చివరగా, మన పురోగతికి ఉపయోగపడే కీలకమైన మెట్రిక్స్. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, ఈరోజు చర్చతో మన ఆలోచనా విధానం స్వల్పకాలిక అసహనం నుండి దీర్ఘకాలిక వ్యూహం వైపు మారుతోంది. ఇక మన మొదటి విభాగం వెరిఫికేషన్ జాప్యం మరియు మార్కెట్ సందేహాలకు సమాధానాలు. అసలు క్యూ ఎందుకు అంత నత్తనడకన సాగుతున్నట్లు అనిపిస్తుందో చూద్దాం. మనమిప్పుడు ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామో ఇక్కడ అద్భుతంగా అర్థమవుతోంది. ఒకసారి ఆలోచించండి. క్రిప్టో ప్రారంభ రోజుల్లో ఎటువంటి కఠినమైన రూల్స్ ఉండేవి కావు. తప్పులు చేసినా చెల్లిపోయేవి. పైగా వేగంగా ఎదగడం చాలా సులభంగా ఉండేది. కానీ 2026 నాటి క్రిప్టో ప్రపంచం గమనిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కఠినమైన నిబంధనలే. ఇక్కడ తప్పులకు అస్సలు తావులేదు. గతంలో చేసిన చిన్న తప్పులకు కూడా ఇప్పుడు భారీ జరిమానాలు పడే ప్రమాదముంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం సామ్రాజ్యమే కూలిపోయేంత కఠినమైన వాతావరణమిది. సరే, ఇప్పుడు మన రెండవ విభాగం వైపు వెళ్దాం. అదే రెగ్యులేటరీ వాస్తవికత. ఇది ప్రాజెక్ట్కి ఎందుకు ఒక రక్షణ కవచం లాంటిదో తెలుసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. ఇంటర్లింక్ అనేది ఏదో సరదాగా వాడుకునే సాధారణ యాప్ కాదు. ఇది ఏకంగా ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్ పేమెంట్ మరియు రియల్ వరల్డ్ అసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తోంది. అంటే ఒక లైసెన్స్ పొందిన అతిపెద్ద బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ఎలాంటి కఠినమైన కంప్లయన్స్ ప్రమాణాలు పాటిస్తుందో, ఇక్కడ కూడా ప్రతి ప్రొఫైల్కు అలాంటి అత్యున్నత స్థాయి ప్రమాణాలే వర్తిస్తాయి. ఇకపోతే ఈ నంబర్ 20 దేనిని సూచిస్తుందో తెలుసా? ఒకవేళ మనం రెగ్యులేషన్స్ పక్కన పెడితే, వెరిఫికేషన్ స్పీడ్ను ఈజీగా 20 రెట్లు పెంచేయొచ్చు. యాప్ గ్రోత్ కూడా రాకెట్లాగా దూసుకుపోతుంది. యూజర్లు కూడా ఫుల్ హ్యాపీ. కానీ ఇక్కడే ఉంది అసలు ప్రమాదం. ఒక చిన్న యాంటీ మనీ లాండరింగ్ అంటే ఏఎంఎల్ నిబంధన ఉల్లంఘించినా చాలు, ఫ్యూచర్లో రెగ్యులేటర్స్ వచ్చి మొత్తం సిస్టమ్ను మూసేస్తారు. కాబట్టి కేవలం తాత్కాలిక వేగం కోసం మొత్తం ప్రాజెక్ట్ భద్రతను రిస్క్లో పెట్టడమనేది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు కదా. నెక్స్ట్, మన మూడవ విభాగం కంప్లయన్స్ పునాది మరియు దాని 3 మూల స్తంభాలు. అసలిక్కడ ఎలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ నిర్మిస్తున్నారో చూద్దాం. రాజీ పడటానికే ఏమాత్రం ఆస్కారం లేని ఆ 3 చట్టపరమైన స్తంభాలు ఇక్కడే ఉన్నాయి. మెయిన్ నెట్లో ఒక హ్యూమన్ నోడ్గా మారాలంటే ప్రతి ఒక్కరూ ఈ 3 ప్రమాణాలను దాటాల్సిందే. మొదటిది హాంకాంగ్కు చెందిన ఏఎంఎల్లో. ఇది మనీ లాండరింగ్ను అడ్డుకునే బ్యాంక్ స్థాయి ప్రమాణం. రెండవది ఎస్ఎఫ్సి విఏఎస్పి లైసెన్స్. ఇది చట్టబద్ధమైన వెబ్3 ప్లాట్ఫామ్లకు కావాల్సిన స్టాండర్డ్. ఇక మూడవది ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో వర్తించే ఎఫ్ఏటిఎఫ్ రికమెండేషన్ 15. దీన్నే క్రాస్ బార్డర్ లావాదేవీలకు ట్రావెల్ రూల్ అంటారు. ఈ మూడింటిని 100% పక్కాగా అమలు చేసినప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ చట్టబద్ధంగా అలాగే సురక్షితంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్రాజెక్ట్ చైర్మన్ చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణతో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని చట్టపరమైన ప్రమాణాలను చేరుకోవడమంటే అచ్చం ఒక పెద్ద ఇంటికి బలమైన పునాది వేయడం లాంటిదే. పునాది వేసేటప్పుడు పని చాలా నెమ్మదిగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది, అవునా? కానీ ఆ పునాది గట్టిగా ఉంటేనే రేపు మనం ఎన్ని అంతస్తులైనా ధైర్యంగా నిర్మించగలం. పునాది సరిగ్గా లేని ఇల్లు పేకమేడలా ఎప్పుడైనా కూలిపోవచ్చు. భవిష్యత్తులో వచ్చే గ్లోబల్ లీగల్ ప్రెషర్స్ను తట్టుకోవాలంటే ఈ బలమైన పునాదే మనకు అతిపెద్ద రక్షణ. సరే, ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్దాం. అదే ఈ ప్రాసెస్ను సురక్షితంగా ఎలా వేగవంతం చేస్తున్నారు, దానికోసం ఎలాంటి అంతర్గత పరిష్కారాలు ఆలోచిస్తున్నారు.
ఈ పరిస్థితిలో ఎవరికైనా వచ్చే ఒక సహజమైన సందేహం ఏంటంటే, ఇంత భారాన్నే మోసే బదులు ఏ థర్డ్ పార్టీ ప్రొవైడర్కో ఈ కేవైసీ పనిని అవుట్సోర్స్ చేయొచ్చు కదా అని. అలా చేస్తే ఈ బాటిల్ నెక్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది కదా అని చాలామంది అడుగుతుంటారు. కానీ దానికి సమాధానం ఖచ్చితంగా నో అనే చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ చైన్ పేమెంట్లు మరియు ఇంత భారీ స్థాయి రియల్ వరల్డ్ యాసెట్స్ వెరిఫికేషన్ విషయంలో మనకు కావలసిన కంప్లయన్స్ అనుభవమున్న థర్డ్ పార్టీ ప్రొవైడర్ ప్రస్తుతం బయట ఎవ్వరూ లేరు. ఇంటర్లింక్ ల్యాబ్స్ చాలా ఏజెన్సీలను సంప్రదించింది, కానీ ఇంత స్పెసిఫిక్ కంప్లయన్స్ లెవెల్లో పనిచేసిన అనుభవం నిజంగా ఎవ్వరికీ లేదు. అందుకే వేరే ఆప్షన్ లేక ఇంటర్నల్గా ఒక క్యూరేటర్ సిస్టమ్ను మొదటి నుండి నిర్మించాల్సి వచ్చింది. ఇది 4 దశల అత్యంత కఠినమైన ప్రక్రియ. ముందుగా క్యూరేటర్లను ఎంపిక చేయడం, వారికి కఠినమైన టెస్టింగ్ నిర్వహించడం, ఆ తర్వాత 2 వారాల పాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం, చివరగా ఫైనల్ ఇవాల్యుయేషన్ చేయడం. ఈ ప్రాసెస్ స్కేల్ చేయడం కష్టమే అయినా సరే నాణ్యత మరియు సెక్యూరిటీ కోసం ఇది అబ్సల్యూట్లీ అవసరం. అయితే ఇన్న సవాళ్ల మధ్య కూడా పనులను సేఫ్గా వేగవంతం చేయడానికి డెవలప్మెంట్ టీం అద్భుతమైన వ్యూహాలను అమలు చేస్తోంది. క్యూ ఆగిపోకుండా ఉండటానికి వివిధ టైమ్ జోన్స్లో క్యూరేటర్స్ పనిచేసేలా ప్లాన్ చేశారు. హై కాన్ఫిడెన్స్ ప్రొఫైల్స్ను వెంటనే గుర్తించడానికి ఏఐ స్నాప్షాట్ లేయర్ను బాగా మెరుగుపరుస్తున్నారు. అలాగే సింపుల్ ప్రొఫైల్స్, కాంప్లెక్స్ ప్రొఫైల్స్ వెనక ఇరుకుపోకుండా ఒక మల్టీట్రాక్ సిస్టమ్ను తెచ్చారు. వీటన్నిటితో పాటు ప్రతి 12 గంటలకు మెట్రిక్స్ను రిఫ్రెష్ చేసే పవర్ఫుల్ ఫోర్స్ సింక్ ఆప్షన్ మరియు విశ్వసనీయ భాగస్వాముల డేటాను వాడుకోవడం లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ను తీసుకొస్తున్నారు. ఇక మన ఆఖరి విభాగానికి వచ్చేశాం. పురోగతికి కీలకమైన కొలమానాలు. అసలు ఈ క్యూలో ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఆన్లైన్లో ఫిర్యాదులు చేసినంత మాత్రాన క్యూలో మనం ముందుకు వెళ్లలేం. దానికి బదులు ఆ క్యూలో మన ప్రాధాన్యతను పెంచుకోవాలంటే ఈ నిర్దిష్టమైన మెట్రిక్స్ పైనే ఫోకస్ చేయాలి. హెచ్సిఎస్ మరియు ఏసీఎస్ స్కోర్లు పెంచుకోవడం, నో బర్న్ స్ట్రీక్ అంటే ఎక్కడా బ్రేక్ లేకుండా చూసుకోవడం, మైనింగ్ రేట్, టోటల్ రెఫరల్స్, అన్నిటికంటే ముఖ్యంగా యాక్టివ్ రెఫరల్ రేట్, వీటిని ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఎవరికి వారే తమ స్థానాన్ని వేగంగా మెరుగుపరుచుకోవచ్చు. ఇక్కడ కమ్యూనిటీ అర్థం చేసుకోవాల్సిన అతి పెద్ద లాజిక్ ఒకటుంది. డెవలప్మెంట్ బృందానికి, ముఖ్యంగా స్కాట్ లాంటి కోర్ టీం మెంబర్స్కి అనవసరమైన బెదిరింపులు చేయడం లేదా ఒత్తిడి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. నాకు వెరిఫికేషన్ అవ్వకపోతే నేను యాప్ డిలీట్ చేస్తాను లాంటి మాటలు ప్రాజెక్ట్ విజన్ మీద అవగాహన లేకపోవడాన్ని చూపిస్తాయి. దీర్ఘకాలం పాటు ప్రాజెక్ట్కి కట్టుబడి ఉండేవారితోనే ఇంత పెద్ద వ్యవస్థ నిర్మించబడుతోంది. అందుకే టీంకి మానసికంగా సపోర్ట్ ఇవ్వడమనేది మనందరి బాధ్యత. ఇక ముగించే ముందు చైర్మన్ గారు చెప్పిన ఒక లోతైన ఆలోచనతో ఈ బ్రీఫింగ్ను ముగిద్దాం. ఆయన ఏమన్నారంటే, బిట్కాయిన్ లేదా ఎథీరియం లాంటి ఏ విజయవంతమైన ప్రాజెక్ట్కైనా ప్రయాణం ప్రారంభించిన ప్రతి ఒక్కరూ చివరి వరకు చేరుకోలేరు. వినడానికి కాస్త కఠినంగా అనిపించినా ఇదే వాస్తవం. ఒక ఇన్స్టిట్యూషనల్ జైంట్ను నిర్మించాలంటే అసాధారణమైన ఓర్పు కావాలి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొందరు మధ్యలోనే వెళ్ళిపోతారు, వారిని ఎవ్వరూ ఆపలేరు. కాని చివరి వరకు నిలబడేవారు మాత్రం భవిష్యత్తులో ఊహించని ప్రతిఫలాన్ని పొందుతారు. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో నిలబడే ఆ సహనం మనకుందా? ఒకసారి ఆలోచించండి. ఈ వివరణాత్మక విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు కృతజ్ఞతలు.